ఆప్ అధిష్టానంపై రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెద్దా మండిపడ్డారు. రాజ్యసభ సెక్రటరీకి యాప్ లేఖ రాయడంపై రాఘవ్ తీవ్రంగా స్పందించారు. రాజ్యసభలో యాప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలపై మాట్లాడాలని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్ చెద్దా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. మౌనంగా ఉన్నాను కానీ ఓడిపోలేదంటూ కామెంట్ చేశారు. जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूँ क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हाँ, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूँ देश के आम आदमी की बात करता हूँ। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमेटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूँ आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूँ थैंक यू। ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत। मैं आपसे हूँ और मैं आपके लिए हूँ। और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूँ। मेरी खामोशी को मेरी हार मत समझ लेना, मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है। ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఎంపీ రాఘవ్ చెద్దా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఇక రాఘవ్ చెద్దా రియాక్షన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి డిప్యూటీ లీడర్ గా ఉన్నటువంటి రాఘవ్ చెద్దా మొట్టమొదటిసారిగా స్పందించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీలో అతి చిన్న వయసులోనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైనటువంటి రాఘవ్ చెద్దాని నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి, డిప్యూటీ లీడర్ నుంచి కూడా అతన్ని తొలగించడం జరిగింది. దీంతో మొట్టమొదటిసారిగా రాఘవ్ చెద్దా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. డిమోషన్ తర్వాత తొలిసారి ఎందుకు స్పందించినటువంటి రాఘవ్ చెద్దా అనేక అంశాలపై కూడా స్పందించారు. పార్లమెంట్ లో తనను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని, అసలు మాట్లాడడానికి టైం కూడా ఇవ్వడం లేదని కూడా రాఘవ్ చెద్దా స్పందించాడు. దీంతో పాటు పార్లమెంట్ లో మౌనంగా ఉన్నాను కానీ అసలు ఓడిపోలేదు అంటూ కూడా అతను తీవ్రంగా వ్యాఖ్యానించింది. అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడాను తప్ప వేరే విషయాల గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, అదే ప్రజా సమస్యల గురించి మాట్లాడడం తప్ప అంటూ కూడా రాఘవ్ చెద్దా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఇక గత కొంతకాలంగా అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో గత కొంతకాలంగా అటు కేజ్రీవాల్ కు ఈ యొక్క రాఘవ్ చెద్దాకు కొంత గ్యాప్ వేస్తూనే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అటు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన తర్వాత నుంచి కూడా రాఘవ్ చెద్దా కొంత పార్టీలో కొంత గ్యాప్ వచ్చింది. దీంతో ఈ రోజు నిన్న మనం చూసాం, నిన్న పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి రాఘవ్ చెద్దాని ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించడం జరిగింది. దీంతో అతను ఒక్కసారిగా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన తొలగించడంపై కూడా రాఘవ్ చెద్దా స్ట్రాంగ్ గా పార్టీకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మరి పార్టీలో కొనసాగిస్తారా? ఎందుకంటే గత కొంతకాలంగా ఇతను బీజేపీతో టచ్ లో ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మరి రాఘవ్ చెద్దా ఇంకా కొనసాగుతాడా? ఎంపీగా ఉన్నటువంటి అతి చిన్న వయసులోనే ఎంపీగా ఉన్నటువంటి రాఘవ్ చెద్దా మరి ఇంకా పార్టీలో ఉంటాడా? మరి పార్టీ ఒకసారిగా ఈ యొక్క డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తొలగించిన నేపథ్యంలో మరి పార్టీలో కొనసాగుతారా లేదా అనేది కూడా దేశ రాజకీయాల్లో మాత్రం విస్తృతంగా చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే దీనిపై మరి పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? మరి ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పార్టీ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెద్దా విషయంలో ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుందని కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.